ఏఆర్ రెహమాన్ భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రతిభావంతుడు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. 1967 జనవరి 6వ తేదీన తమిళనాడులోని చెన్నైలో ఒక సంగీత కుటుంబంలో జన్మించారు. రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ తమిళ సినిమా పరిశ్రమలో ఒక ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన తండ్రి వాయిద్యాలను అద్దెకు ఇచ్చి ఆ సంపాదనతో కుటుంబాన్ని పోషించేవారు. చిన్న వయసులోనే తండ్రి కోల్పోవటం రెహమాన్ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ సంఘటన కుటుంబ ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేసింది. తండ్రి వలన సంగీతం పట్ల ఉన్న మక్కువను రెహమాన్ చిన్నప్పటి నుంచే పుష్కలంగా పెంచుకున్నారు. ఆయన చదువును పూర్తిగా కొనసాగించలేకపోయినా సంగీతంలో ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకోవటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. 12 ఏళ్ల వయసుకే ఆయన ఒక వృత్తిపరమైన సంగీతకారుడిగా మారి వాయిద్య వాదకుడిగా అనేక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. తరువాత లండన్లోని ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో చేరి వాయిద్య సంగీతంలో డిప్లొమాని పొందారు ఏఆర్ రెహమాన్. ఇక కెరీర్ ప్రారంభంలో జింగిల్స్ ప్రచార గీతాలను కంపోజ్ చేసి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సమయంలోనే ఆయన మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుల దృష్టిని ఆకర్షించారు. 1992లో రోజా అనే చిత్రానికి సంగీతం అందించడం ద్వారా ఆయన సినీ సంగీత రంగంలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం సంగీత భారతీయ చిత్రసీమలో చరిత్రాత్మకమైన ఘట్టంగా నిలిచింది. రోజా సినిమా ద్వారా రెహమాన్ ఒక సరికొత్త శబ్దాన్ని పరిచయం చేశారు. పాశ్చాత్య మరియు భారతీయ సంగీతాల సమ్మేళనం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. ఇక రెహమాన్ కెరీర్లో కొన్ని సినిమాలు బొంబాయి, జెంటిల్మ్యాన్, కందుకొండైన్, లగాన్, జోధా అక్బర్, రంగ్ దే బసంతి, రాక్ స్టార్ వంటి అనేక చిత్రాలకు సంగీతం అందించారు. అంతేకాకుండా 2008లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి సంగీతం అందించి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రం కోసం ఆయన గెలుచుకున్న ఆస్కార్ అవార్డు ఆయన ప్రతిభకు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇక ఈ విజయంతో రెహమాన్ అంతర్జాతీయంగా మంచి పేరుని ప్రఖ్యాతుల్ని పొందారు. ఇక రెహమాన్ 1995లో సైరా బానుని వివాహం చేసుకున్నారు. కానీ గత ఏడాది వీరిద్దరూ విడిపోయారు. ఆ న్యూస్ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. వారికి ఖతీజా, రహీమా, అమీన్ అనే 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆయనకు సంగీతం ఓ ఆధ్యాత్మిక ప్రయాణం. సంగీతం అనేది నా ఆత్మతో మాట్లాడుతుంది అని చెప్పటం అంత తేలికైన మాట కాదనుకోండి. ఇక సంగీతంలో కొత్త తరహా శైలిని ప్రవేశపెట్టి వాయిద్యాలు, హార్మోనీ, వోకల్స్ వంటి అనేక అంశాలను చాలా వినూత్నంగా రెహమాన్ ఉపయోగించేవారు. ఆయన భారతీయ సంగీతాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, అనేక గౌరవ సన్మానాలు పొందిన రెహమాన్ సంగీత ప్రపంచంలో ఒక మార్గదర్శిగా నిలిచారు. రెహమాన్ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన కథ. ఇక సామాన్య జీవితం నుంచి సంగీతం ద్వారా మహోన్నత శిఖరాలను చేరి మిలియన్ల మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆయనను భారతదేశం గర్వంగా చూడగలదు అంటే మనం నమ్మగలమా? సో మరి ఈ మ్యూజిక్ లెజెండరీకి పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.